మెడికల్ కాలేజీలను వ్యతిరేకిస్తూ వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అందులో భాగంగా తిరుపతిలో వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 4 కాళ్ల మండపం ఎదుట నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అవినయ్ రెడ్డి పాల్గొన్నారు. గత ప్రభుత్వం నిర్మించిన 5 మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే తరగతులు ప్రారంభమయ్యాయని తెలిపారు. నిర్మాణంలో ఉన్న 7 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు. స్వతంత్రం మునుపు బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్, వాటికి అఫిలియేట్ అయినటువంటి మెడికల్ కాలేజెస్ సంఖ్య కేవలం 12 మాత్రమే ఉండేటివి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 మెడికల్ కాలేజీలు కానీ 12 గవర్నమెంట్ హాస్పిటళ్ళు కానీ సరిపోవు, వీటి సంఖ్యను పెంచాలి, కనీసం ఇంకో 17 కొత్త మెడికల్ కాలేజెస్ అవసరం ఉంది. ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా వచ్చినట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు వైద్యం చాలా తక్కువ ఖర్చులో అందుబాటులో ఉంటుంది. వాళ్ళందరూ దూరావారంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలకు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం కోసం డబ్బులు ఖర్చు పెట్టి ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. బీద మధ్యతరగతి కుటుంబాల్లో ఔత్సాహికులైనటువంటి విద్యార్థులు ఎవరైతే వైద్య విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్లకు తక్కువ ఖర్చుతోనే మెడిసిన్ని చదువుకునేటటువంటి అవకాశం కల్పించాలని 17 మెడికల్ కాలేజెస్ని తీసుకొని వచ్చారు. వీటిల్లో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగానే